నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో 6 లక్షల ఎకరాల వక్ఫ్ ల్యాండ్ ఏదైతే మన భారతదేశంలో ఉందో, ముస్లింలకు సంబంధించిన ల్యాండ్ అనేసి ఏదైతే ఉందో, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాము. ఏదైతే ఇప్పుడు ఈ భారత ప్రభుత్వం మా మీద బలంగా ఈ వక్ఫ్ ల్యాండ్స్ అన్నీ వాపస్ తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాయో, సో ఆ వాపస్ తీసుకునే దాంట్లో మేము ఎంతకైనా దిగజారుతాము, ఎలాంటి ప్రొటెస్ట్లను చేస్తాము, భారతదేశ పరిస్థితి ఎలా ఉండబోతుందో మీరు చవి చూస్తారు అని అసదుద్దీన్ ఓవైసీ, ఎవరైతే మన హైదరాబాద్ ఎంపీ ఉన్నాడో అసదుద్దీన్ ఓవైసీ, ఆయన ఛాలెంజ్ చేసిండు. ఆయనలాగా చాలామంది మౌలానాలు, చాలామంది ముస్లిం మత పెద్దలు, చాలామంది ముస్లిం నాయకులు భారతదేశానికి, భారతదేశ అస్తిత్వానికి, భారతదేశంలో ఉన్న హిందువులకు ఛాలెంజ్ చేస్తున్నారు. సో దీని గురించే నిన్న ఒక ఛానల్లో, ఇంగ్లీష్ ఛానల్లో సో ఆనంద్ రంగనాథన్ గారు మాట్లాడినరు. ది ఇస్లామిస్ట్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ద వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ హ్యావ్ స్మెల్ట్ బ్లడ్. They are now threatening a repeat of Shaheen Bagh. If they succeed, no one else but Narendra Modi and Amit Shah would be to blame. Fool me once, shame on you. Fool me twice, shame on me. అనేసి అయితే ఈయన పాపం ఇక్కడ పోస్ట్ పెట్టిండు, ట్వీట్ చేసిండు అనమాట. ఏదైతే ఆయన ఇక్కడ ఛానల్లో కూర్చొని మాట్లాడినరో, ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడిన తర్వాత ఆ ఛానల్కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ ఇదంతా రాసిండు. ఒకసారి మమ్మల్ని ఫూల్ చేస్తే, మమ్మల్ని పిచ్చోన్లాగా చేస్తే సరే దాన్ని మేము విడిచిపెట్టేస్తాము, అది మీ పిచ్చితనం అనేసి మేము అనుకుంటాము అనేసి ఆయన మాట్లాడిండు. రెండోసారి మమ్మల్ని మళ్ళీ పిచ్చోన్లాగా చేస్తే మాత్రం ఇది మా పిచ్చితనం కాదు, ఇది ఎవరైతే ఈ అల్లర్లను అదుపులో పెట్టలేకపోయారో సో వాళ్ళ పిచ్చితనం అవుతుంది, సో షేమ్ ఆన్ యూ అనేసి అయితే అనేస్తున్నారు. ఎవరిని? నరేంద్ర మోడీ అండ్ ఇక్కడ అమిత్ షా. ఎందుకంటే షాహీన్ బాగ్లో ఇంతకుముందు 2019లో ఏవైతే అల్లర్లు జరిగినాయో, సిఏఏ ఎన్ఆర్సీ గురించి మనకు అప్పటి అల్లర్ల గురించి తెలిసే ఉండవచ్చు. ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళకి నచ్చినట్టు స్లోగన్స్ ఇచ్చేసి మన భారతదేశాన్ని విడగొడతామనేసి ఒక ఆయన, మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలని భారతదేశం నుంచి విడగొట్టాలి అనేసి, చికెన్ నెక్ అనేసి పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ నుంచి విడగొట్టాలి అని షాజిల్ ఇమామ్, ఓకే. సో ఆయన ఇక్కడ ఒక స్టూడెంట్ యూనియన్కి సంబంధించిన ఆయన ఒక కీలక అభ్యర్థి, నేత అనుకోవచ్చు మనము. సో స్టూడెంట్ వింగ్ని ఆయన లీడ్ చేసేవాడు. అలాంటి షాజిల్ ఇమామ్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడిండు. అండ్ అలానే చాలామంది బాలీవుడ్, చాలామంది పొలిటికల్ సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళందరికీ సపోర్ట్ చేసిండ్రు. అరే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అన్నది మీరు మర్చిపోతున్నారు. సిఏఎన్ఆర్సీ భారతదేశానికి, భారతదేశంలో ఉన్న ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకం కాదు అనేసి మీకు కూడా తెలుసు. అయినా కూడా మీ యొక్క పొలిటికల్ పవర్ ఏదైతే ఉందో దాన్ని సరిపెట్టుకోవడం కోసము, దాన్ని అలానే కాపాడుకోవడం కోసము మీరు ఇలాంటి స్టెప్స్ వేసిండ్రు. మన భారతదేశంలోనే అంతర్గత కుమ్ములాటలు రావడానికి మీరు ఒక బీజం వేసిండ్రు. కరోనా వచ్చింది కాబట్టి షాహీన్ బాగ్ నుంచి అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయినరు. కరోనా రాకపోతే మాత్రం భారతదేశ పరిస్థితి చాలా వేరుగా ఉండేది. ఏదైతే అదే టైంలో కరోనా అయిపోయిన వెంటనే అమెరికాలో ఏదైతే బ్లాక్స్ వర్సెస్ వైట్స్ అనేసి గొడవలు జరిగినాయి, దాని తర్వాత యూకేలో ఏదైతే జరిగిందో అండ్ శ్రీలంకలో ఏదైతే జరిగిందో అవే భారత్లో రిపీట్ అయ్యేవి. క్లియర్గా మనకి ఇదంతా అర్థమవుతుంది. అండ్ వాళ్ళు ఎవరైతే ఈ ముస్లిమ్స్ ఉన్నారో సో వీళ్ళందరూ అప్పుడు ఎలాంటి స్లోగన్స్ ఇచ్చిండ్రంటే, సరే వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి, కానీ అక్కడ షాహీన్ బాగ్లో ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్న షాప్స్ని తెరవనీయకుండా, లేకపోతే అక్కడున్న వాళ్ళని భయభ్రాంతిలో గురి చేయాల్సిన అవసరం ఏముండే అప్పుడు. సో అలాంటిదే మళ్ళీ రిపీట్ చేస్తాము అనేసి అయితే లక్షల మంది మేము రెడీగా ఉన్నాము, సో షాహీన్ బాగ్, ఢిల్లీలోని షాహీన్ బాగ్కి వెళ్ళి మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాము అనేసి చెప్పుకొని వస్తున్నారు. 2019లో వీళ్ళు ఇచ్చిన స్లోగన్స్ మనం ఒకసారి చూద్దాం. షాహీన్ బాగ్కి సంబంధించిన స్లోగన్స్ వచ్చేసి, తేరా మేరా రిష్తా క్యా లా ఇలాహా ఇల్లల్లా, నీకు నాకు మధ్య ఏదైతే మన రిలేషన్షిప్ ఉందో ఇది లా ఇలాహా ఇల్లిల్లా అంటే అల్లాతో ముడిపడి ఉంది కాబట్టి మనం ఫైట్ కంపల్సరీ చేయాలి అనేసి ఈ వార్ స్లోగన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో సో అవి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా హిందూ ఓన్సే ఆజాదీ, కాఫీర్ ఓన్సే ఆజాదీ, అంటే కాఫీర్ అంటే నాన్ ముస్లిమ్స్, ఎవరైతే ముస్లిం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే హిందువులు, క్రిస్టియన్స్ వీళ్ళందరూ సో కాఫీర్లు అనేసి వాళ్ళు పిలుచుకుంటారు. సో కాఫీర్ల నుంచి వీళ్ళకి ఆజాదీ కావాలి, హిందూ ఓన్సే ఆజాదీ కావాలి, జిన్నా వాలి ఆజాదీ కావాలి. జిన్నా ఎవరు నాకు అర్థం కాదు. మన భారతదేశాన్ని మత ప్రతిపాదికన భారతదేశాన్ని 2-3 ముక్కలు చేసిన ఈ జిన్నా లేకపోతే బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి ఆరాధ్య దైవంగా మారిపోయినారు. సో ఇలాంటి జిన్నా వాలి ఆజాదీ కావాలి ఈ స్లోగన్స్ వాళ్ళు ఇచ్చిండ్రు. అంతేకాకుండా
జాతీయ జెండాలో అశోక చక్రం ఏదైతే ఉందో ఆ అశోక చక్రాన్ని తీసేసి అక్కడ ఇస్లామిక్ వాళ్ళ గుర్తు ఏదైతే ఉంటుందో చాంద్ సితారా అనేసి, చంద్రుడు అండ్ నక్షత్రం, సో ఆ బొమ్మ పెడతాము అనేసి, ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తాము అనేసి, అండ్ మోడీ అమిత్ షాని చంపాలి అనేసి ఇలాంటి స్లోగన్స్ ఇచ్చిండు. స్వస్తిక్ బొమ్మల్ని పెట్టేసి ఇదంతా హిట్లర్ లాగా చేస్తున్నారు అనేసి ఆ స్వస్తిక్ బొమ్మలు, ఆ ఓం ఏదైతే ముద్రలు ఉన్నాయో వాటిపైన చెప్పు దెబ్బలు కొడుతూ ఇలాంటివి 2019లో వీళ్ళు చేసిండ్రు. ఇవే మళ్ళీ రిపీట్ అవ్వబోతున్నాయి అనేసి అయితే ఈయన ఆనంద్ రంగనాథన్ గారితో పాటు చాలామంది మాట్లాడుతున్నారు. సో ఎందుకు అసలు షాహీన్బాగ్లో ఇంతకుముందు ఏదైతే జరిగిందో దానికే ఇప్పటికీ మనం ఆలోచించాల్సి వస్తుంది. అరే సిఏఎన్ఆర్సీకి అసలు ఏం సంబంధం లేకున్నా కూడా, అసలు ముస్లింలకు ఏం సంబంధం లేకున్నా కూడా వాళ్ళందరూ పీస్ఫుల్గానే సేఫ్గానే ఉంటారు అనేసి చెప్పాల్సిన ప్రభుత్వం సరిగ్గా చెప్పలేకపోయింది కాబట్టి అంత పెద్దన అల్లర్లు జరిగినాయి. అలాంటి అల్లర్లే హైదరాబాద్లో కూడా జరిగినాయి. కాకపోతే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం దాన్ని అణిచిపెట్టింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఏదైతే మిలియన్ మార్చ్ ఒకటిసారి జరిగింది కదా మన తెలంగాణ ఉద్యమం టైంలో, అలాంటిదే మిలియన్ మార్చ్ లాగా వీళ్ళు ట్రై చేస్తే మొత్తం ట్యాంక్ బండ్ నుంచి టువర్డ్స్ ఖైరతాబాద్ వరకు అండ్ ఇటు సైడ్ హిమాయత్ నగర్ వరకు మొత్తం క్రిక్కిరిసిపోయింది. లోవర్ ట్యాంక్ బండ్ పైన కింద సికింద్రాబాద్ వరకు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఈ ఇస్లామిక్ ఫ్లాగ్స్తో ఇస్లామిక్ రాడికల్స్ కొంతమంది పెద్ద పెద్ద స్లోగన్స్ చేస్తూ భారతదేశ జెండా మధ్యలో పైన కింద ఇస్లామిక్ స్లోగన్స్ రాసేసిండ్రు రాడికల్స్. ఇలాంటివన్నీ జరిగినాయి. కాకపోతే గొడవలు జరగలేదు కాబట్టి అప్పటి ప్రభుత్వం దాన్ని చాకచక్యంగా తీసుకుంది కాబట్టి మనం బతికిపోయినాం. అక్కడే గొడవలు జరిగి ఉంటే, కాకపోతే పోలీసుల పైన చాలా అటాక్స్ జరిగినాయి. ఆ రోజు పోలీసులతో వాళ్ళు దురుసుగా మాట్లాడడము, ఇలాంటి వీడియోస్ కూడా మేము పోస్ట్ చేసాము. జర్నలిస్టులము మేము పోస్ట్ చేసాము. పోలీసులకే అక్కడ సేఫ్టీ లేదు, ఇంకా వేరే వాళ్ళు అక్కడ ఎవరైతే హిందువులు అక్కడ ఇళ్ళు వాళ్ళు ఉంటాయి కదా, సో వాళ్ళందరూ ఎలా ఉంటారు అనేసి క్వశ్చన్ చేశాం మేము. సో ఇలాంటి స్లోగన్స్తో వీళ్ళు మళ్ళీ వస్తాము అనేసి, షాహీన్బాగ్ని మళ్ళీ రిపీట్ చేస్తాము అనేసి, వక్ఫ్ ల్యాండ్ గురించి ఏదైతే భారతదేశ ప్రభుత్వం ఏదైతే వక్ఫ్ ల్యాండ్స్ని వాపస్ తీసుకుంటా అంటుంది, ఏదైతే చట్టం సవరణ చేస్తామో అంటుందో, సో దానికి అగెన్స్ట్గా మేము పోరాడతామనేసి లక్షల మంది అక్కడికి వస్తాము అనేసి అయితే చెప్పుకొస్తున్నారు. ఇది ఇండైరెక్ట్గా ఒక వార్ డిసైడ్ చేసేసిండ్రు వీళ్ళు మన భారతదేశం పైనే. సో అక్కడ ఏదైనా జరిగినా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇంటర్నల్ వార్స్ అన్నవి మొదలవుతాయి. మొదలైన తర్వాత ఆల్రెడీ అసదుద్దీన్ ఓవైసీ ఈ సౌత్ ఇండియా ఇటు సైడు వీటన్నిటినీ ఆయన తన గుప్పిట్లో పెట్టేసుకొని, ఎప్పుడైతే నార్త్ ఇండియాలో అంటే ఢిల్లీలో ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో అప్పుడు సౌత్ ఇండియాలో ఇవన్నీ చేయడానికి ప్లానింగ్స్లో ఆల్రెడీ ఆయన చెప్పేసిండు. క్లియర్ కట్గా ఆయన చెప్పేసిండు. డైరెక్ట్లీ చెప్పేసిండు అనుకుంటా. ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ, ఒక్కసారి మీరు టచ్ చేసి చూడండి, దాని తర్వాత మా ముస్లింలు ఏం చేస్తారు, భారతదేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు అంటే ఎలా 1990స్లోకి మేము తీసుకెళ్తాము అనేసి అయితే ఆయన ఛాలెంజ్ చేసిండు. సో ఇప్పటికీ అమిత్ షా అండ్ మోడీ దీనిపైన కరెక్ట్గా ఉక్కుపాదం మోపకపోతే, సో దీనికి పశ్చాత్తాపడాల్సింది, దీనికి బాధపడాల్సింది కేవలం వాళ్ళే ఉంటారు. అండ్ మళ్ళీ మేము ఫూల్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు మాటికి మమ్మల్ని ఇలా ఫూల్ చేయకండి అని. అంటే 2019లో మీరు ఉక్కుపాదం మోపితే ఈ పాటికి ఇలా ఉండేది కాదు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పటికీ అనేసి అయితే వీళ్ళు చెప్పుకొచ్చిండ్రు. సరే, వక్ఫ్ ల్యాండ్, ఎంత వక్ఫ్ ల్యాండ్ ఉంది? 6 లక్షల ఎకరాల పైగా వక్ఫ్ ల్యాండ్స్ వీళ్ళ చేతిలో ఉన్నాయి. వక్ఫ్ ల్యాండ్స్ అంటే క్రిస్టియన్కి సంబంధించిన భూములు, హిందువులకు సంబంధించిన భూములు, రైతులకు సంబంధించిన భూములు, హిందూ ఆలయాలు చర్చిలకు సంబంధించిన భూములు, అక్కడ ఎవరైతే బిషప్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన భూములు, ప్రతి ఒక్కరి భూములు, కొన్ని కాలనీసే మల్కాజ్గిరి సైడ్లో చూసుకుంటే కొన్ని కాలనీసే వక్ఫ్ కిందికి వచ్చేసినాయి. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకు. సో దీనిపైన మీరేమంటారు? నిజంగా మరో షాహీన్బాగ్ రిపీట్ అవ్వబోతుందా? వీళ్ళు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ భారత ప్రభుత్వాన్ని, భారతదేశాన్నే వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారా అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.